సార్. దీంట్లో 526 మంది పనిచేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు దాదాపు 20 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తారు. రీసెంట్‌గా మన ఎలక్షన్ అయిపోయి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ల్యాబ్‌లలో నుంచి కొంతమందిని తొలగిస్తున్నారు. అది కొంచెం ప్రాబ్లమ్. వీళ్ళని తీసేసి వాళ్ళని వాళ్ళ తరపు మనుషులను పెట్టుకోమని చెప్పి చెప్తున్నారు సార్. యాక్చువల్‌గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి లాగిన్స్ ఇచ్చారు సార్. మా పేర్ల మీద సార్ నేను పుట్టుకతోనే హ్యాండిక్యాప్ సార్. ప్లస్ ఇది ఈఎంఐ జాబ్ కూడా ఒక తొలగించారు. డిగ్రీనే ఉంది సార్ నాకు. అది తీసేసి ఇబ్బంది పెట్టి సార్ జాబ్ తీసేస్తే ఏ పని చేయలేను. సార్ ఏజ్ 43 సంవత్సరాలు సార్. నాయన చనిపోయి 13 సంవత్సరాలు సార్. నాన్న చనిపోయి 13 సంవత్సరాలు సార్. ఎవరు లేరు సార్. నేను చేసుకుంటే వినాలా లేకపోతే లేదు. ఇబ్బంది పెట్టా సార్. మీరు పని చేస్తారు మన లాబొరేటరీలో హెల్పర్ గా పనిచేస్తుంది సార్ కమలాపురంలో. ఈఎంఐని కూడా తీసేసారు. ఒకసారి నేను చెప్తాను అది ఆర్డీవీల్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ లో స్టేట్ మొత్తం మీద 112 లాబొరేటరీలు ఉన్నాయి సార్. దీంట్లో 526 మంది పనిచేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు దాదాపు 20 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తారు. రీసెంట్ గా మన ఎలక్షన్ అయిపోయి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ల్యాబ్‌లలో నుంచి కొంతమందిని తొలగిస్తున్నారు. అది కొంచెం ప్రాబ్లమ్. వీళ్ళని తీసేసి వాళ్ళ తరపు మనుషులను పెట్టుకోమని చెప్పి చెప్తున్నారు సార్. యాక్చువల్‌గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి లాగిన్స్ ఇచ్చారు సార్. మా పేర్ల మీద సార్ నేను పుట్టుకతోనే హ్యాండిక్యాప్ సార్. ప్లస్ ఇది ఈఎంఐ జాబ్ కూడా ఒక డిగ్రీనే ఉంది సార్ నాకు. అది తీసేసి ఇబ్బంది పెట్టి సార్ జాబ్ తీసేస్తే ఏ పని చేయలేను. సార్ ఏజ్ 43 సంవత్సరాలు సార్. నాయన చనిపోయి 13 సంవత్సరాలు సార్. నాన్న చనిపోయి 13 సంవత్సరాలు సార్. ఎవరు లేరు సార్. నేను చేసుకుంటే వినాలా లేకపోతే లేదు. ఇబ్బంది పెట్టా సార్. మీరు పని చేస్తారు మన లాబొరేటరీలో హెల్పర్ గా పనిచేస్తుంది సార్ కమలాపురంలో. ఈఎంఐని కూడా తీసేసారు. ఒకసారి నేను చెప్తాను అది ఆర్డీవీల్కి వెళ్తే మాట. సో నేను ఫాలోఅప్ చేస్తాను మీరు